हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहनी मुरली व्लॉग्स अंडी ई वीडियोलो सिंपल हैंड डिजाइन कटिंग अंड स्टिचिंग अयिते चूद्दामु। फस्ट अयिते हैंड्स लाइनिंग कट चेसुकोवडानिकी फस्ट इला डबल फोल्डिंग वेसुकोवाలండి लाइनिंग नी తర్వాత ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ హైట్ వచ్చి 6 ఇంచెస్ 1 ఇంచ్ కచ్చలతో కలిపి 7 ఇంచెస్ తీసుకున్నాను। అదే 7 ఇంచెస్ ని అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను। కింద వైపు హ్యాండ్ లూస్ 5.2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను। అలాగే చంక లూస్ వచ్చి 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ మనకి చంక దగ్గర చిన్నగా అతుకైతే పడుతుందండి। ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ షేప్ లో ఇలా నీట్ గా డ్రా చేసుకొని మనము హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి। ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక టక్స్ ఇచ్చుకొని దీన్ని ఇలా నీట్ గా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో ఇలా లోత్ అనేది తీసుకోవాలి। ఇలా ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్స్ తెలియడానికి ఫ్రంట్ పార్ట్ లో ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ రెండు కూడా ఇలా సెపరేట్ చేసుకొని ఇలా మిగిలిన క్లాత్ లోనే మనము ఇక్కడ చంక దగ్గర అతుకులు వేయడానికి కట్ చేసుకుంటున్నానండి। ఈ హ్యాండ్ డిజైన్ కట్ చేసుకోవడానికి చూడండి మనము పై వైపున 1.5 ఇంచ్ అనేది వెడల్పు మార్కింగ్ చేసుకొని పొడవు వచ్చి 3.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కింది వైపు కూడా వెడల్పు అనేది 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని డిజైన్ కోసం ఇలా కట్ చేసుకోవాలి। మీరు కావాలంటే సేమ్ విడ్త్ లోనే వి షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ రౌండే కట్ చేస్తున్నాను। ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం మెయిన్ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి। క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలి ఇప్పుడు మనం చంక దగ్గర అతుకులు ఎలా వేసుకోవాలో చూద్దాము। ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పీసుల్ని ఇలా చంక దగ్గర అతుకులు అనేది వేసుకోవాలి। ఇలా చంక దగ్గర అతుకులు వేసుకునేటప్పుడు 2 హ్యాండ్స్ కి కూడా ఆపోజిట్ గా పెట్టుకొని హ్యాండ్స్ కి అతుకు అనేది చేసుకోవాలండి। ఇప్పుడు దీనిపైన ఇలా ఓపెన్ చేసి పై కుట్టు అనేది వేసుకోవాలి। ఇటు సైడ్ కూడా మనము చంక దగ్గర అతుకు అనేది వేసుకోవాలండి। ఇలా నీట్ గా అతుకు అనేది వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి పై కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు దీని రెండింటిని దగ్గరగా పెట్టుకొని కింద పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి। ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉండేలాగా ఇప్పుడు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి ఇక్కడ మనకి రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా అది అటు ఇటు కదలకుండా ఉండడానికి అటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి। ఇలా పెట్టుకున్న తర్వాత కింది వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా అక్కడ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఆ రౌండ్ షేప్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న రౌండ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నది నీట్ గా కట్ చేసుకొని ఆ రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని దీన్ని నీట్ గా రివర్స్ చేసుకోవాలండి ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా। ఇలా నీట్ గా ఓపెన్ చేసుకున్న తర్వాత కింది వైపు మనము హ్యాండ్ కి పై కుట్టు అనేది వేసుకోవాలి। ఇలా వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్ గా లోపలికి పెట్టి వేసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రౌండ్ షేప్ చుట్టూ కూడా పై కుట్టు అనేది వేసుకోవాలి। ఇక్కడ కూడా అంతే అండి లైనింగ్ అనేది పైకి కనిపించకుండా క్లాత్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని సైడ్స్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలండి 2 సైడ్స్ కూడా ఇలా నీట్ గా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే నీట్ గా కట్ చేసుకోవాలి। ఇలా నీట్ గా స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనము డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి। 5 ఇంచెస్ వెడల్పు 23 ఇంచెస్ పొడవు ఉండేలాగా మనం స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలండి। మీకు ఇంకా చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలి అంటే 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పెట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పెట్టుకుంటూ వస్తున్నానండి। అలాగే మనము లైనింగ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేయకముందే మనం ఈ క్లాత్ తో పాటు లైనింగ్ ని కూడా పెట్టి కుట్టుకొని తర్వాత ఫ్రిల్స్ అనేది కుట్టుకోవచ్చు। లైనింగ్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఈ ఫ్రిల్స్ అంతా నీట్ గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు। చూడండి మనం పై వైపున ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టామో సేమ్ అదే డైరెక్షన్ లో కింది వైపు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత మనము దీనికి సరిపడా లైనింగ్ అనేది తీసుకొని దీన్ని లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలి।
మీ దగ్గర లైనింగ్ ఎక్కువ ఉంటే ఫస్టే జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఇలా మిడిల్లోకి పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా కదలకుండా ఉండడానికి మనము పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని మనము ఆ రౌండ్ నెక్ చుట్టూ కూడా ఈ ప్యాచ్ని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ షేప్ కట్ చేసుకున్నప్పుడు రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని పై వైపున మనము ఎంతవరకు కావాలో అంతవరకు స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక వైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉండేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ చుట్టూ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ షేప్ చుట్టూ కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే లేస్ స్టిచ్ చేయడం లేదు. ఇప్పుడు హ్యాండ్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉన్న హ్యాండ్స్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.